ఇప్పుడు చట్టసభల్లో మీరు అడుగు పెట్టబోతున్నారు. మీ సంపాదన ఎంత, మీ ఆస్తి ఎంత, ఈ మంచి ప్రజలకు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు నా ఎలక్షన్ అఫిడవిట్ ఏం పెట్టారు? ఎంత ఉంటుంది? నాదైతే వ్యక్తిగతంగా 4,50,000 5,00,000 ఉంటుంది. అంతే. మా ఆవిడ కొంచెం రిచ్ కాబట్టి ఆమెది ఒక 56 లక్షలు ఉంటుంది. మీ ఆవిడ రిచ్చా? రిచ్చా? ఇప్పుడు ఆమె టీచర్గా ఆమెకు ఉన్నాయి, ఆమె ప్రాపర్టీస్ ఓకే అవి ఉంటాయి కాబట్టి ఆమె ఉంటాయి. వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ నుంచి నేను ఆస్తులు సంపాదించను, అంతస్తులు సంపాదించను. దయాకర్ జీతంతో పెరిగే ఆదాయం ఉంటుంది అనుకుంటా. ఒకవేళ వస్తే జీవితంతో పెరిగే ఆదాయం ఉండదు. ఇంట్లో ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా మరి ఏం సంపాదన మీద ఆమె చేసే శాలరీ నేను తెచ్చి పెడతా. గత ఇన్ని రోజులు ఆమె నన్ను దాది. ఇప్పుడు నేను కుటుంబాన్ని బాధ్యత నేను చేసుకుంటా అంతే. ఒక సహజమైన సరళమైన జీవితం అనుభవించాలనేది నా కోరిక కూడా. డాంబికాలు ఇట్లా రేపు నిజంగా మా పిల్లలు ఇద్దరు BBA చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళతో వచ్చి ఆస్తుంటే వాళ్ళకు ఉంటుంది. దయాకర్ ప్రొఫైల్, ఎకనామిక్ ప్రొఫైల్ నువ్వు మంచిగా ఎప్పుడు ఫాలో అవుతుండు. ఇది రికార్డ్ కూడా చేసుకో. ఒక ప్రపోర్షనేట్ పెరుగుదల ఉంటుంది తప్పితే ఈ అంటే బిజినెస్ టైకూన్ కావాలని కూడా నాకు ఉండే. నాది కామర్స్, PhDనే కామర్స్లో కదా. నేను కామర్స్ చేసినా నేను ఎప్పుడు కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేయలే. MCA చేసినా నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలే. తర్వాత LLB చేసినా నేను ఎప్పుడు కోట్ వేసుకోలే. సో నా జీవితం ఈ మూడింటిని కూడా ప్రజల కొరకే ఇచ్చిన. ఇప్పుడు MLC వచ్చినా కూడా ప్రజల కొరకే ఉంటుంది. మేడం ప్రెషర్ ఏం లేదా మరి? ఉండదు. ఆమె ఇంకా నాతో వచ్చి మంచిగా ఆమె రిచ్ అంటున్నారు కదా. మరి ఆమె రిచ్ అంటే ఏంటిది? ప్రాపర్టీస్ ఇప్పుడు టీచర్ గా ఉండే ఇవి వస్తాయి కదా, బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కొంత అవే 60-50 లక్షలు 70 లక్షల వరకు ఉంటాయి ఆమె ప్రాపర్టీస్. అంతే. అది తప్పితే ఇంకోటి ఉండదు. మా పిల్లలు ఏమైనా బిజినెస్ చేస్తే ఆమె పెద్ద ఆమె అయితే అమెరికాలో ఉంది. ఆమె ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, దాని ఇష్టం. చిన్న ఆమె కూడా BBAనే ఉంది. సో వాళ్ళకి ఏమైనా చేస్తే చూద్దాం. బట్ నేను మాత్రం దయాకర్ కామన్ మెన్ లాగానే ఎప్పటికీ ఉంటాడు. సో